వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైందా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు సామాజిక న్యాయం పేరుతో స్థాన చలనాలు లేదంటే అభ్యర్థుల మార్పులు, దాదాపు 40 మంది ఎమ్మెల్యేల వరకు పరీక్ష తప్పదు లేదంటే మార్పులు తప్పు అనే సంకేతం అయితే వినిపిస్తుంది. ఇది ఎంతవరకు 2024 ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తుంది లేదంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక పరీక్షగా మారే అవకాశం ఉందా? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సాగర్ గారు. సార్, ప్రస్తుతం జరుగుతున్న ఈ మార్పులు చేర్పులు చూస్తూ ఉంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయోగం చేస్తున్నారా, ఒక సాహసం చేస్తున్నారా, లేదంటే ఇప్పుడు ప్రత్యర్థులకు భయపడో లేదంటే ప్రత్యర్థులను భయపెట్టాలనో ఈ నిర్ణయం? అంటే నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్సీల పైన అసంతృప్తి కారణంగా కొన్ని సీట్లు ఓడిపోయారు, కొన్ని సీట్లు మార్చడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయనే సమాచారంతో చేస్తున్నాడని ఎక్కువ ప్రచారం జరుగుతుంది. నేను అది కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 పాపులర్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. 1 గృహ సారథులు, 2 గడప గడపకు ప్రభుత్వం, 3 వైఏపీ జగన్ నాట్ అని పేరు, జగన్ ఎందుకు వై నీడ్స్ ఏపీ పేరుతో ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. ఇందులో 1 ప్రభుత్వ కార్యక్రమం గడప గడపకు, మిగతా 2 పార్టీ కార్యక్రమాలు. గృహ సారథులు వైనీడి ఏపీ జగన్ అనేది అంత సక్సెస్ కాలేదు. అంటే పార్టీ ప్రోగ్రామ్ సక్సెస్ కాలేదు, ప్రభుత్వ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఇది మొదటి నుంచి ఆయన గమనిస్తున్నాడు. మనకు మార్కులు ఇస్తున్నాడు, కొంతమంది గడప గడపకు పోవట్లేదు. గడప గడపకు రోజు వాలంటీర్లు వెళ్తున్నారు కదా, అంటే ప్రతి లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి వాడికి రోజు ప్రతి నెల మొదటి రోజు పోయి పెన్షన్ ఇస్తున్నాడు. ఇన్ని ఇస్తున్నప్పుడు మళ్ళీ గడప గడప ప్రభుత్వం ఎందుకు వేసాడు అంటే ఆయన ఎమ్మెల్యేల యొక్క వ్యవహార శైలి పట్ల మొదటి నుంచి ఒక అనుమానం ఉన్నట్టుంది. అంటే ఎమ్మెల్యే ఇక్కడ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి స్వయం కృతాపరాధం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎంపిక చేసే దాంట్లో కానీ పర్యవేక్షణలో కానీ ఎక్కడ ఎమ్మెల్యేల పాత్ర లేకుండా చేసేసాడు. గ్రామ సచివాలయాలు అవన్నీ అది ఒక రకంగా మంచిదే, అవినీతి లేకుండా గత ప్రభుత్వాలు లేక తప్పులు లేకుండా జరిగినాయి. దీంతో ఏమైంది, ఎమ్మెల్యేలు రిలీఫ్ పొందారు. అంటే మనకు రోజువారీ జరిగే ప్రభుత్వ కార్యక్రమాలతో మన సంబంధం లేదని వేరే వ్యాపకంలో మునిగిపోయినారు. ఎంతగా మునిగిపోయారంటే పార్టీని, కేడర్ని అంతని పక్కన పెట్టేసి ఈ వ్యవహారాలు, వ్యాపారాలు, ల్యాండ్స్ వీటిలో మునిగిపోయినారు. దీనివల్ల ఏమవుతుందంటే పార్టీ కేడర్కి దూరం అయిపోయినారు. ప్రజల్లో ఒకటి వ్యతిరేకత వస్తుంది కదా ఇట్లాంటి విషయాలు ఇన్వాల్వ్ అయితే. అందువల్ల ఎమ్మెల్యేల పట్ల గణనీయమైన సంఖ్యలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా వ్యతిరేకత ఉంది. ఇది ఆయన గమనించాడు. అందువల్ల రెగ్యులర్ గా ప్రోగ్రాం పెడుతున్నాడు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కారణంగా కూడా కొన్ని నియోజకవర్గాలు ఓడిపోతారని ఆయనకు తెలిసి వచ్చింది. దాంతో ఏకంగా అడుగులేస్తున్నాడు. దానికి రకరకాల పేర్లు, సామాజిక న్యాయం, పక్క ఇవన్నీ ఎందున్నా ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేకతని మనం సరిదిద్దకపోతే, వాళ్ళు మార్చుకోకపోతే వాళ్ళ కారణంగా కూడా ఓడిపోతాము అనే విషయం మనకు అర్థమవుతుంది. ఒక డౌట్, మీరు చెప్పినట్టు 3 కార్యక్రమాలు చేశారు. అంతకు ముందు మీకు గుర్తుంటే బస్సు యాత్ర, ఒక బస్సు యాత్ర జరిగింది మంత్రులతో. తర్వాత సామాజిక సాధికారిక బస్సు యాత్ర అని చెప్పి ఓన్లీ సామాజిక వర్గాలు, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన మంత్రులను తిప్పుతూ ఒక బస్సు యాత్ర చేశారు. దీని తర్వాత మీరు అన్నట్టు వై నీడ్స్ ఏపీ జగన్ అనే కార్యక్రమం. ఇదంతా అంటే ఇప్పుడు సామాజిక న్యాయ అనే ఒక అస్త్రాన్ని ఇప్పుడు తీసిన అస్త్రమా, లేదంటే ఈ యాత్రలు, ఈ ఫలితాలు, మెరుగైన ఫలితాలు రాకపోవడం వల్ల ఈ మార్పులు అవసరమని ఇప్పుడు భావించారా? నేను అనుకుంటుంది ప్రభుత్వం చేస్తున్నటువంటి రోజువారీ కార్యక్రమానికి ఒక పొలిటికల్ కలర్ ఇస్తున్నారు. నిజానికి సామాజిక యాత్ర అని పేరు ఎలా పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2 ప్రధానంగా కనిపిస్తాయి. 1 ఇళ్ల పట్టాలు 32 లక్షల మందికి, 2 సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాలు కూడా పేదలంటే మళ్ళీ ఎక్కువగా దిగువ కులాలు ఉంటారు. అంటే దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీస్ ఎక్కువ ఉంటారు పేదల్లో. కాబట్టి వాళ్ళకి ఎక్కువ లబ్ధి పొందుతున్నప్పుడు వాళ్ళు పొలిటికల్ కలర్ ఇచ్చి వాళ్ళు కన్సాలిడేట్ చేసుకోవడం ఆ పార్టీ రాజకీయ అభ్యూహం. కాబట్టి సామాజిక బస్సు యాత్ర ఈ రోజు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం యొక్క టాప్ ప్రయారిటీస్ మొత్తం వాళ్ళ వైపు ఉంది కాబట్టి దాన్ని పొలిటికల్ కన్సాలిడేట్ చేయడం కోసం సామాజిక బస్సు యాత్ర అని పేరు పెట్టారు. అంతే తప్ప సామాజిక ఇప్పుడు ఏదో ఓడిపోతాం, గెలుస్తాం అనేది కాదు. వాళ్ళు రోజువారీ పరిపాలనను ఒక పొలిటికల్ కన్సాలిడేట్ కోసం అది కొంచెం మంచి ప్రయోజనాలు ఇస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు బలహీన వర్గాల వాళ్ళు అగ్రకులాల దగ్గర పార్టీ నాయకులు ఇండ్ల చుట్టూ తిరిగేవాళ్ళు తమ రోజువారీ పని కోసం. ఈ రోజు పేదల ఇండ్ల కాడికి ప్రభుత్వం తిరుగుతా ఉంది, గ్రామ సచివాలయ సిబ్బంది పేరుతో, వాలంటీర్ల పేరుతో. ఇది ఒక పెద్ద రిలీఫ్ వాళ్ళకి. కాబట్టి దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభలో గణనీయమైన సంఖ్యలో బీసీలకు ఇవ్వడం, మంత్రులకు ఇవ్వడం. ఈరోజు అనంతపురంలో 2 ఎంపీలు బీసీలే. మనం ఊహించలేదు. అనంతపురం, కడప, కర్నూలు, రాయలసీమ ఏరియాల్లో ఎక్కువగా రెడ్లు నాయుళ్లే ఉంటారు. అందుకు ఉల్టాగా ఈ రోజు జరిగింది. ఇవన్నీ ఆయన చెప్పుకోవడానికి అవకాశం వస్తుంది. ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు అసంతృప్తి, నేను మా జిల్లా ఉదాహరణ చెప్తాను. లేటెస్ట్ గా పెద్ద గొడవ జరుగుతుంది ఎక్కడ, సూళ్లూరుపేట. నిన్నో మొన్నో
ఆయన ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక సమ్మేళనం జరిగింది, ఆత్మీయ సమ్మేళనం. వాళ్ళు చేసిన తీర్మానం అంటే తెలుసా, జగన్ కావాలి, ఆయన సంజయ్ వైపు పోవాలి. ఇప్పుడు జగన్ గారు స్లోగానికి భిన్నంగా కింద స్లోగన్లు వస్తున్నాయి. జగన్ గారే వై నీడ్ ఏపీ జగన్ అంటుంటే వీళ్ళేమంటున్నారంటే అభ్యర్థుల్ని మార్చాలి, జగన్ మారాలి. అది సార్వజనిక స్లోగన్. ఇప్పుడు సూళ్ళూరుపేటలో జగన్ కావాలి, సంజయ్ వైపు పోవాలి. ఎవరిది? వైసీపీ వాళ్ళు. యాడి వరకు వెళ్ళిందంటే ఏకాగ్రంగా తీర్మానం ఏం చేశారు తెలుసా, మాకు జగన్ మీద ఎంత అభిమానం ఉన్నా ఆయన మార్చకపోతే మేమే దగ్గరుండి ఓడిస్తాం. ఇది వాళ్ళ సమ్మేళనం. ఇప్పుడు ఎమ్మెల్యేకి అనుకూలంగా వాళ్ళ సమ్మేళనం కూడా పెడతారు. తమ నాయకులు తమనే భయపెడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులే భయపెడుతున్నారా? ఈ తప్పు జగన్ గారిదే, వాళ్ళది కాదు. వాళ్ళు 3 ఏళ్ళ నుంచి కొట్టుకొని వస్తున్నారు. ఎవరిని ఇంటే వాళ్ళ మాట వచ్చి ఇంకా వీళ్ళు వినరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కార్యకర్తతో మాట్లాడితే వాళ్ళు బాధలు చెప్పుకుంటారు, ఆయన ఎప్పుడు మాట్లాడడు. దానివల్ల ఏమైంది, ఈసీకి పోయిన ఎమ్మెల్యే సీట్ ఆయనకే ఇచ్చారనుకో పొరపాటున, ఇంకా తాడో పేడో తెలుసుకుంటారు. ఇంకేం చేస్తారు వాళ్ళు? ఈ పరిస్థితి వచ్చిందంటే జగన్ గారు గుర్తించారు, ఇంకా గుర్తించాల్సింది చాలా ఉంది అనేది మనకు అర్థం అవుతుంది. దీనికి సామాజికలు అవన్నీ కరెక్ట్ కాదు, కానీ వాళ్ళ ఉద్దేశం ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో కేడర్లో ఉన్న వ్యతిరేకత మార్చడానికి కారణం అనుకో. కానీ ఒకటి సార్, దాదాపుగా ఇంకా 40 మంది ఉన్నారు లిస్ట్ అని అంటున్నారు. అది బయటకు వస్తే గానీ మనం దాని గురించి మాట్లాడుకోలేము. ఇప్పుడు మార్చిన 11 మంది చూసుకుంటే అందులో విడుదల రజనీ గారు కానీ, లేదంటే మేరుగు నాగార్జున గారు కానీ, లేదంటే మేకతోటి సుచరిత కానీ, ఇలాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపాడు మేకతోటి సుచరిత గారు, ఆమెను తీసుకెళ్లి ఉండవెల్లి వేశారు, అక్కడ తాడికొండ వేశారు. అక్కడ ఆ ఉండవెల్లి శ్రీదేవి గారే ఆమెకే సీట్ వస్తుందా లేదా టీడీపీలో అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పైగా అమరావతి ప్రాంతం ఏరియా అక్కడ. అటువంటి చోట గెలవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్తంత కష్టమే అనుకుంటున్న టైంలో అది అభ్యర్థికి పరీక్ష, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయోగం చేస్తున్నారా? లైక్ విడుదల రజనీ గారు కూడా సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ. నాకు ఇక్కడ ఆశ్చర్యకరంగా అనిపించేది జగన్ గారు చేస్తున్న మార్పులు చేర్పులు వర్కౌట్ అవుతాయా? ఇది మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు విడుదల రజనీ గారి సబ్జెక్ట్ తీసుకోండి. విడుదల రజనీ గారు చిలకలూరుపేటలో మంత్రి, ఆమె ఎమ్మెల్యే. అక్కడి నుంచి గుంటూరు వెస్ట్ కు ఈస్ట్ కు మార్చినారు కదా. మీకు కూడా గుంటూరు చిలకలూరుపేట తెలుసు కదా, ఇద్దరు రెండు కలిసే ఉంటాయి కదా. ఇప్పుడు చిలకలూరుపేటలో ఆమెను ఎందుకు మార్చారు? బాగుంటే మార్చరు, తేడా వచ్చింది. చిలకలూరుపేటలో నచ్చని విడుదల రజనీ గారు వెస్ట్ లో నచ్చిపోతుందా ప్రజలకి, కార్యకర్తలకి? ఇద్దరు కలిసే ఉంటారు కదా. ప్లస్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఇక్కడ గుంటూరు వెస్ట్ మద్దాలగిరి ఆల్రెడీ టీడీపీ నుంచి వచ్చారు ఆయన, వైసీపీని నమ్ముకొని సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయనకి ప్లేస్ లో విడుదల రజనీ గారిని ఇన్ఛార్జ్ గా పెట్టడం అంటే ఒక రకంగా ఆయనకి థ్రెట్, ఈవిడికి థ్రెట్. ఇంకా పార్టీకి ప్రయోజనం ఏంటి? గిరి గారు బయట నుంచి వచ్చాడు కాబట్టి కొంత రిజర్వేషన్ లో పెడదాం. అసలు విడుదల రజనీ గారు చిలకలూరుపేటలో ఇప్పుడు చంద్రబాబు గారు వెటకారంగా మాట్లాడారు, అక్కడ చెల్లని కాసు ఇంకో చోట తేలుతుందా అని. అంటే పాయింట్ ఏంటంటే ఆయన అభిప్రాయంతో నేను ఏకీభవించను, కానీ చిలకలూరుపేటలో కార్యకర్తల పట్ల బాగలేరు విడుదల రజనీ గారిని మీరు మార్చిన తర్వాత ఇంకేం కారణం మనం చెప్పలా, వాళ్ళ కారణాలు ఏం చెప్పట్లేదు కాబట్టి మనం అదే అనుకుందాం, వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు పక్కన ఆనుకోని ఉన్న వాళ్ళ కార్యకర్తలకు తెలియదా విడుదల రజనీ గారు ఉండే కార్యకర్తలతో కొంతమందితో బాగలేకపోతే ఓకే, సార్వజనికంగా బాగలేకపోతే కార్యకర్తల్లో ఎక్కడైనా అదే స్వభావం ఉంటుంది కదా ఒక క్యారెక్టర్ కి. కాబట్టి ఇప్పుడు పక్కన మేరు నాగార్జున అయినా సుచరిత వీళ్ళందరికీ మార్చడానికి కారణం ఆ నియోజకవర్గంలో ఏదో తేడా వచ్చింది. ఆ తేడాన్ని వ్యవహరించిన వ్యక్తులు ఇంకో చోట మాత్రం అంతకు భిన్నంగా ప్రవర్తిస్తారా? ఒకే జిల్లాలో, అందులో పక్క నియోజకవర్గాలు. కాబట్టి ఇది వర్కౌట్ కాదు. అందుకల్లా వైసీపీ కార్యకర్తలు ఇస్తున్న కరెక్ట్ స్లోగన్ ని జగన్ గారు పట్టించుకోవాలి. అభ్యర్థుల్ని మార్చాలంటే నియోజకవర్గం మార్చేయడం కాదు. వీళ్ళు కార్యకర్తలతో బాగలేదు, వీళ్ళు శెట్టి గారు అనే విషయాన్ని అనుకుంటే వాళ్ళకి ఏరే బాధ్యతలు అప్పగించి అక్కడ ఏరే వాళ్ళని పెడితే తప్ప ఇట్లా నియోజకవర్గాలు మార్చేస్తే సంపూర్ణ ఫలితాలు ఇవ్వవు. ఆ నియోజకవర్గాలు సంతోషాలు అనుకోలేము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇది జరగాలంటే ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి క్యాంపు కార్యాలయంలో కాకుండా జిల్లా కార్యాలయాలకి, జిల్లా ఆఫీసులకి లేదా జిల్లా గెస్ట్ హౌస్లకు వచ్చి కూర్చుంటే కార్యకర్తలతో మాట్లాడితే అప్పుడు వాస్తవాలు ఆయనకి తెలుస్తాయి. అలా తెలియకుండా మార్పులు చేర్పులు అంత సక్సెస్ అవుతాయని నేను అనుకోను. దీని వెనక వైసీపీ చెబుతున్నది సామాజిక న్యాయం అనేది ఓకే, కానీ తెలుగుదేశం పార్టీ చెబుతున్నది తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఒకవేళ బీజేపీ కూడా కలిస్తే ఒక బలమైన కూటమిగా అవుతుంది కాబట్టి దానికి భయపడి ఈ మార్పులు చేస్తున్నారు. ఎక్కడైతే గెలవలేమనుకుంటున్నారో గెలవలేని చోట్లే ఈ మార్పులు తీసుకుంటున్నారు. వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి నిజంగా అంత ధీమా ఉంటే ఎందుకు ఈ మార్పులు? ఇది ప్రతిపక్షాల ప్రశ్న. దీన్ని ఎలా చూడాలి? ప్రతిపక్షాలు రాజకీయంగా ఒక ప్రశ్న లేవనెత్తచ్చు. జనరల్ గా మీరు ఎందుకు మారుస్తున్నారు? నిజానికి మనకు రాజకీయ పరిజ్ఞానం ఎవరైనా అభ్యర్థుల కన్నా 90% ఏది నిర్ణయిస్తుంది? ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకున్న అభిప్రాయమే కీలకం. ఈ ప్రభుత్వం బాగుందనుకుంటేనే గెలిపిస్తారు, లేకపోతే ఓడిచ్చేస్తారు. ఒక 10% మాత్రమే నియోజకవర్గాలు ఉన్న ఎమ్మెల్యేల క్యారెక్టర్ పనిచేస్తుంది, అవతల యువతల. ఇప్పుడు తెలంగాణలో కూడా 11, 12, 18 చోట్ల కేసీఆర్ గారు అభ్యర్థులు మార్చిన కారణంగా ఒక 8 చోట్ల గెలిచారంటున్నారు, అంటే లిమిటెడ్ ఓటింగ్ తో.
కాబట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఒక 10% పాత్ర వహించినప్పుడు ఆ 10% పాత్రను కూడా ఎందుకు రిస్క్ తీసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారే తప్ప ప్రతిపక్షాలు గెలిచేది ఎప్పుడు గెలుస్తాయంటే అధికార పార్టీ మీద వ్యతిరేకత వచ్చేస్తే గెలిచిపోతారు. కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చినా గెలిచినా గెలవరు. కాబట్టి 90% ప్రభుత్వమే, 10% ఆ 10% రిస్క్ నేను ఎందుకు తీసుకోవాలి? కాబట్టి ఆ 10% రిస్క్ తీసుకోకుండా ముందుకు 2000, 3000, 4000 ఓట్ల తేడాతో ఓడిపోయి గెలిపే సీట్లు ఇది నిర్ణయిస్తుంది కదా. తన చేతిలో ఉండే పని తను చేసుకోబోతున్నాడు. కాబట్టి ప్రతిపక్షాల ఈ ఆరోపణలు అర్థం లేదు. గెలవలేని చోట, గెలవలేని అభ్యర్థులు ఉన్న చోట వాళ్ళకి పొమ్మలు లేక పొగబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎందుకు అనుకోకూడదు? లైక్ ఆల్రెడీ గంజి చిరంజీవి గారిని ఎప్పుడైతే పెట్టారో మంగళగిరిలో ఆల్ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా లేకౌట్ అయితే ఇచ్చారు. ఇంకా అది ఆమోదించలేదు అనుకోండి, అది ఎంతవరకు చూడాలి? అంటే రాజకీయాలు ఎప్పుడు అట్లే ఉంటాయి కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో మనం పొమ్మని పొగబెట్టేది ఉండదు. ఆయన ముందే చెప్పేసి ఉంటాడు. దాంట్లో ఇప్పుడు ఎవరికన్నా మనకు కనిపిస్తున్నది ఆయన మీకు కుదరదు. ఇప్పుడు శ్రీదేవి గారు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే టైంలో ఆమె ఫిరాయించిందంటే ఆయన ముందే చెప్పేసి ఉంటేనే కదా. లేకపోతే నాన్చుంటే ఆమె ఓటేసి ఉంటుంది వైసీపీకి. నాన్చలేదు కాబట్టి ఆయన క్లియర్ గానే చెప్పేస్తున్నాడు, బహిరంగ చెప్పట్లేదేమో తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఆయన పొమ్మనకుండా ఒక కింద పెట్టి సెగబెట్టి పంపించే పరిస్థితి ఏమో జగన్ లో కనపడదు. ఆ టాక్టిక్స్ ఉంటే ఇంకా బాగుండేది. చంద్రబాబు గారిలో ఆ టాక్టిక్స్ ఉంటుంది. దీనికి ఆ టాక్టిక్స్ లేదు. మొండిగా నమ్మితే ఎస్ అంటాడు, నమ్మకపోతే పో అంటాడు. ఆ విషయంలో ఆయన్ని ఎవరు తప్పుపట్టారు. అంటే తన అభ్యర్థుల్ని గెలిపించుకోవాలనే ఈ అస్త్రమా? ఎలాగైనా మార్చైనా గెలిపించుకోవాలనే అస్త్రమా? జగన్మోహన్ రెడ్డి గారి అస్త్రం, సామాజిక అస్త్రం. జగన్మోహన్ రెడ్డి గెలవాలంటే వీళ్ళు గెలవాలి. ఫస్ట్ ముఖ్యమంత్రి ఆయన కావాలంటే వీళ్ళందరూ గెలవాలి కదా. కాబట్టి ఆయనకి అపనమ్మకం వచ్చింది. ముఖ్యంగా ఈ గ్రామ సచివాలయాల పేరుతో పనిచేశారు కదా, వైనీట్ జగన్ ఏపీ కని, అది కానీ అదేవిధంగా గృహ సారథులు ఫెయిల్యూర్ అయిన విషయం, ఫెయిల్యూర్ అనే పదమే వాడుతున్నాను. మీకు వైనీట్ ఏపీ జగన్ అనే ప్రోగ్రామ్ 3వసారి పెట్టారు గత 3 నెలలు. ఎందుకని జరగట్లేదు? పైపెచ్చి ఇప్పుడు కలెక్టర్లు ఒక జీవోలు ఇచ్చారు ఈ మధ్య కాలంలో, కోర్టులో కూడా పెండింగ్ వస్తుంది. ఏమని? దీంట్లో పాల్గొన్న వాలంటీర్లు పిలిపిస్తున్నారు. వాలంటీర్లు పిలిపిస్తున్నారు అర్థమైంది, కార్యకర్తలు పోలేదని కదా. కాబట్టి కార్యకర్తల్లో ఆ గ్యాప్ ఉందని గమనించాడు. ఎమ్మెల్యేల క్యారెక్టర్ తేడా వచ్చిందని గమనించాడు. దాని ఫలితంగా ఎప్పటి నుంచో స్కెచ్ ఇది. తెలంగాణ ఎన్నికలతో ఆయనకు రూఢి అయిపోయింది. వీళ్ళు కూడా ఫలితాలు మారిపోతాయి ఒక కేసీఆర్ గారి ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని అని వచ్చి పటపట డెసిషన్ తీసుకుంటున్నాడు అని అనిపిస్తున్నారు. సార్, ఒకటి ఇప్పుడున్న పరిస్థితులు ఓవరాల్ గా పరిశీలిస్తుంటే ప్రధానంగా రెడ్డి, కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ ఈ సామాజిక వర్గాలకు వైసీపీలో రాజకీయ భవితవ్యం లేదు అని ఎంతవరకు అనుకోవచ్చు? అట్లా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే రేపు ఎన్నికల సీట్లలో కూడా రాయలసీమలో కానీ ఎక్కడ ప్రాధాన్యత తగ్గట్లేదా? ప్రాధాన్యత ఎట్లా చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మామూలు రెడ్డి కమ్యూనిటీ ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ లో జిల్లా స్థాయి వరకు నాయకత్వానికి పవర్ ఇచ్చారు. అంటే పార్టీలో కానీ అజమాయిషీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది తీసేసినాడు. పార్టీలో పవర్ లేదు, అజమాయిషీ లేదు. ఎవరైతే సెంట్రలైజ్ గా కొంతమంది ఉన్నారో వాళ్ళకి పదవులు వచ్చినాయి. వాళ్ళు ఎక్కువ మంది, ఇప్పుడు రెడ్లు ఎక్కువ మంది ఉన్నది ఈయన పీరియడ్లోనే. రాజశేఖర రెడ్డి గారి కన్నా పదవులు మన పంపకాలు చేసినప్పుడు మంత్రి పదవులు కాకుండా మిగతా నామినేటెడ్ చూసుకున్నప్పుడు. కానీ కింద స్థాయి రెడ్లు ఏమనుకుంటారంటే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిని పార్టీ స్ట్రక్చర్ లేదు. రెండో అంశం మనకి కీలకంగా గమనించాల్సి, ఇది కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అని పేరే తప్ప ఇది కాంగ్రెస్ నుంచి వచ్చిన కల్చర్. కాంగ్రెస్ లో బహుముఖ నాయకత్వం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక విలువ ఉంటుంది, అసమితివాదిగా విలువ ఉంటుంది. ఆ విలువ పోయింది ఇప్పుడు. అందువల్ల ఇంతవరకు రెడ్డి కమ్యూనిటీ ఏదైతే ఎంజాయ్ చేశారో అది ఇప్పుడు లేదు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో సరిదిద్దుకోకపోతే రేపు కాంగ్రెస్ పార్టీ కొంత యాక్టివ్ అయితే ఈ కమ్యూనిటీ మొత్తం పోయే అవకాశం కూడా. అప్పుడు మొత్తం పునాదులు దెబ్బతినేస్తాయి, మళ్ళీ ఇంకేం మిగలడు. ఈ నిర్ణయాల వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు 5 ఎమ్మెల్యేలు, ఓకే 4 సస్పెండ్ అయ్యారు, ఒక ఆయన రాజీనామా చేశారు. అలాగే టీడీపీ నుంచి 4 వచ్చారు అనుకోండి, ఆ విషయం పక్కన పెడితే ఎమ్మెల్యేలు అయితే దూరం అవుతున్నారు. అందులో ఇప్పుడు 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే మొత్తం లెక్క చేసుకుంటే, ఒక 2 శ్రీదేవి గారిని మినహాయిస్తే. అంటే రెడ్డి సామాజిక వర్గానికి ఈయన ప్రాధాన్యత తగ్గిస్తున్నారా? తమకి సరైన గౌరవం దక్కట్లేదని రెడ్డి సామాజిక వర్గం ఏమన్నా దూరం అయ్యే అవకాశం ఉంటుందా వైసీపీకి? ఇప్పటి వరకు పోయిన ఎమ్మెల్యేలు రెడ్లు ఎవరు కూడా ఈ మనం చెప్పిన కాన్సెప్ట్ పోయిన వాళ్ళు కాదు. వాళ్ళకి నియోజకవర్గాల సమస్యలు కోటమిరెడ్డి గారికి సీట్ ఇయ్యరు అంటున్నారు. ఆనం రామనాయుడికి తగిన ప్రయారిటీ మంత్రివర్గంలో అట్లా లేదు. ఇవే మన ప్రధానం కనిపిస్తున్నాయి. కాబట్టి పోయిన మేకపాటి చంద్రశేఖర రెడ్డి కూడా సీట్ ఇవ్వరనే గతంలో అనుకునేది మనం. కాబట్టి రామకృష్ణారెడ్డి గారు కూడా వెళ్ళింది ఎందుకు? మంగళగిరిలో నాన్ రెడ్డిని పెట్టచ్చు కానీ రాయలసీమలో అది కుదరదు కదా. పాయింట్ ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే రెడ్డి కమ్యూనిటీకి ప్రయారిటీ తగ్గిందన్న కారణంగా వీళ్ళు పోలా, పోయిన వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత కారణం. అయితే జగన్మోహన్ రెడ్డికి నిజమైన థ్రెట్ రెడ్డిల నుంచి ఎక్కడ వస్తుందంటే, గతంలో ఉన్న మావోస్ రెడ్డిస్ అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గంలో కూడా మీరు గమనంలో పెట్టుకుంటే కాంగ్రెస్ లో ఎమ్మెల్యే ఎవరున్నా 1, 2, 3 ఇతర నాయకులు కూడా చక్రం చెప్తా ఉన్నారు జిల్లా రాజకీయాల్లో, అర్బన్
ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కొడుకు తప్ప మీరు ఏ ఎయిర్పోర్ట్ కనబండి మీరు గమనించండి. మీ రిపోర్టర్ని పంపించి ప్రతి తిరుపతికి వస్తాడు. తిరుపతి ముఖ్యమంత్రి ఎవరు స్వాగతం పలుకుతారు? తిరుపతి ఎమ్మెల్యే కొడుకు, చంద్రగిరి ఎమ్మెల్యే కొడుకు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఆమె కూతురు. ఇంకా ఎవరున్నా ఇప్పుడు మామూలు రెడ్డి సామాజిక వర్గం ఎట్లుంటుంది మీ దృష్టిలో? మేంగల్ లీడర్ అని 100 మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు రాని ఇట్లా వాళ్ళందరూ కోపంగా ఉన్నారు. ఈ యాటిట్యూడ్ జగన్ మారాలి. ఈ యాటిట్యూడ్ రెడ్డి కమిటీ అంగీకరించదు. కానీ ఎందుకు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి సస్టైన్ అవుతున్నా అంటే ఇంకొక ఆల్టర్నేటివ్ వీళ్ళకి లేక. రేపు కాంగ్రెస్ తెలంగాణ గెలిచింది, రేపు ఢిల్లీలో మంచి రోజులు వస్తే మాత్రం ఇక్కడ మొత్తం తేడా వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కమ్యూనిటీకి ఆ రకంగా ప్రయారిటీ లేదు తప్ప పోయిన ఎమ్మెల్యేలతో పెద్ద ఇబ్బంది ఉండేది. సార్ ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, కొత్త వారికే ఎక్కువ అవకాశం ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా అలాగే ఇచ్చారనుకోండి. కానీ ఒక్క టర్మ్ ఉన్న ఎమ్మెల్యే వైసీపీ పాలనలో మళ్ళీ ఇంకో టర్మ్ ఉండరు, కొత్త వాళ్ళు వస్తానే ఉంటారు. వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకమే, కంటిన్యూగా ఉండాలి ఏళ్ల తరబడి అనుకుంటే. ఆ పరిస్థితి ఏమైనా వస్తుందా ఇది కనుక సక్సెస్ అయితే? ఈ ఫార్ములా ఫస్ట్ ఫార్ములా ఎందుకు పెడుతున్నాడంటే అక్కడ వాళ్ళు పెడితే వాళ్ళ కారణంగా ఏమైనా 10 ఓట్లు పోతాయని పెడుతున్నాడు. ఇది సక్సెస్ అయింది అనుకోండి, ప్రతిసారి ఇదే చేస్తారు. అంటే ఒక ఎమ్మెల్యే మీద చిన్న కోపం వచ్చిందంటే 10 ఓట్లు పోయినప్పుడు ఎందుకు ఆయన టార్గెట్ చేయాలి, కొత్త వాళ్ళు పెట్టుకుందాం అనేది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఏం చేయాలంటే పద్ధతిగా ఉండాలి. కాబట్టి ఇది మంచి సామర్థ్యం. పద్ధతి లేనివాడు ఏం చేస్తారు, ఇది తరివేస్తారు. కొంతమంది నెత్తిని పెట్టుకుంటారు. వీళ్ళు నెత్తిని పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రని మార్చారు కదా. మార్చడం ఎందుకని? ఆయన ఖచ్చితంగా ఆయన మీద వ్యతిరేకత లేదు, ఆయన వ్యక్తిగతంగా. ప్రభుత్వ పరంగా వస్తే మనం ఏం చేయలేం. అట్లాంటి వాతావరణం వీళ్ళు తెచ్చుకోవాలి, పద్ధతిగా ఉండాలి. పద్ధతిగా లేకుండా మమ్మల్ని మార్చేస్తా ఉంటే లాభం. రైట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. రైట్, చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సామాజిక న్యాయం అనే అస్త్రం రేపు ఎన్నికల్లో ఎంతవరకు కలిసి వస్తుంది, ఇప్పటికే తిరుగుబాటు మొదలైందా, దాన్ని సర్దుకునే ప్రయత్నం ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు, చూద్దాం.